ఇండియన్ సినీ రంగంలో విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, డాన్సర్ ఇలా అన్ని రంగాల్లో తనదైన మార్క్ చాటుకున్న కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను నటించే పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. 1996లో ఎస్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు అద్భుతమైన విజయం సాధించింది. లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరం అన్న కాన్సెప్ట్తో ఈ చిత్రం ఒక ట్రెండ్ సృష్టించింది. వీరిద్దరి కాంబోలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు భారతీయుడు 2లో ఏముండబోతుంది? అసలు ఎందుకు ఇన్నేళ్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది? ఓవరాల్ గా భారతీయుడిపై నటిస్తున్న టాక్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అంతటి క్రేజ్ ఉన్న సినిమా కాబట్టే భారతీయుడు 2 ఎన్నిసార్లు వాయిదా పడినా కూడా పట్టుబట్టి మరీ తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ ని అదే హీరో, దర్శకుడు కలిసి కొనసాగింపు తీయడం ఇండియా సినిమా వరకు ఒక్క భారతీయుడు విషయంలోనే జరిగిందని చెప్పాలి. ఇక 1996లో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన స్పందన, కలెక్షన్ల గురించి చెబితే ఒక చరిత్ర అవుతుంది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం, దర్శకుడు శంకర్ హాలీవుడ్ స్థాయి పరితనం వెరసి దాన్ని ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ గా మార్చేశాయి. ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు 2 తిరిగి వెండి తెరకు రాబోతున్నాడు. లంచం తీసుకున్న అవినీతి పరులకి మరణదండన శిక్ష విధించే సేనాపతిగా కమల్ హాసన్ 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రంలో తన విశ్వరూపం చూపించాడు. అప్పటి వరకు లంచం గురించి సమాజంలో చర్చించుకోవడం తప్ప ఎదిరించాలి అనే ధైర్యం ఎవరిలో ఉండేది కాదు. అయితే భారతీయుడు సినిమా ప్రజలకి లంచం అంటే అవినీతి అని, దానిని ఎదిరించాలి అనే ధైర్యం ఇచ్చింది. తరువాత అలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ భారతీయుడు తరహా స్టోరీ రాలేదనే చెప్పాలి. సమాజంలో జరిగే తప్పులని శంకర్ తనదైన కోణంలో సినిమాల ద్వారా ఎత్తి చూపిస్తాడు. ఆ కథలకి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులకి రీచ్ చేస్తాడు. ఇక పబ్లిక్ లో ఉండే ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించడం వలన ఆయన కథలకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు భారతీయుడు మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తుంది. ఈ కంటెంట్ కూడా సొసైటీలో పెరిగిపోయిన కరప్షన్ గురించే ఉండబోతుంది. ఈసారి కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతుంది, దానికి సేనాపతి ఎలాంటి శిక్ష వేశాడు అనేది భారతీయుడు 2లో శంకర్ చూపించబోతున్నాడు. ఇక జూలై 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. నిజానికి శంకర్ సినిమాలకి తెలుగులో మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన సినిమాలకి పబ్లిక్ నుంచి అద్భుత ఆదరణ లభిస్తుంది. అయితే శంకర్ నుంచి చివరిగా వచ్చిన ఐ 2.0 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తీసుకొచ్చాయి. అందుకే భారతీయుడు 2 సినిమాకి బిజినెస్ తగ్గిపోయింది. ఇక ఈ మూవీపై ఆంధ్రాలో 12 కోట్లు, సీడీట్లు 4 కోట్లు, నైజాంలో 9 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ భారతీయుడు 2 మూవీ పైన అయ్యిందని తెలుస్తుంది. ఇక శంకర్ ఇమేజ్, కమల్ హాసన్ స్టార్ స్టేటస్ పరంగా చూసుకుంటే ఈ బిజినెస్ చాలా తక్కువ అని చెప్పాలి. సరే, ఇన్సైడ్ టాక్ ఎలా ఉన్నా శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయి. ఇక అలాంటిది సూపర్ డూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అనగానే అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. భారతీయుడు 2 సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ 1000 కళతో ఎదురు చూస్తున్నారు. అభిమానులను హర్ట్ చేయకుండా శంకర్ కూడా వీలైనప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక తాజాగా కమ్బ్యాక్ ఇండియన్ ఇంట్రో సాంగ్ తో అభిమానులకు శంకర్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ సాంగ్ చూసిన తర్వాత భారతీయుడు 2 సినిమా ఖచ్చితంగానే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో కేవలం కమల్, శంకర్ మాత్రమే పెద్ద అనుకోవడానికి లేదు. ఇంకా చాలానే స్టార్ కాస్ట్ ఉంది. సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రకణి, నెడుముడి వేణు, ఢిల్లీ గణేష్, మనోబాల, జగన్, కాళిదాస్,
గుల్షన్ గ్రోవర్, జాకిర్ హుస్సేన్, పీయూష్ మిశ్రా, అఖిలేంద్ర మిశ్రా ఇలా చాలానే పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. వీళ్ళందరినీ చూసిన తర్వాత భారతీయుడు 2 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఇంతమంది స్టార్ కాస్ట్ కి సినిమాలో సరైన పాత్ర దొరుకుతుందా? ఇంతమందిని సినిమాలో పెట్టి వారి పాత్రలకు న్యాయం చేయగలరా అని. అయితే భారతీయుడు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి వీళ్లకు యాక్టింగ్ స్కోప్ ఉంటుందనే చెప్పాలి. అలాగే అక్కడుంది డైరెక్టర్ శంకర్ కాబట్టి అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరి భారతీయుడు 2 సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాల్సిందే. జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది.